నేను ఉన్నాను అని ధైర్యమైన బంధాల కోసం ఆలోచించడం అవసరం అంటావా? అటువంటి బంధాలు ఉంటే ఎంత, పోతే ఎంత? మన వెనుక ఏమున్నా లేకపోయినా ఎల్లప్పుడూ మనతో ఉండేవాళ్ళే అసలైన స్నేహితులు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటానికి సమయం దొరకదు, కానీ ఎదుటి వాళ్ళ తప్పులు ఏలెత్తి చూపటానికి మాత్రం తీరిక సమయం దొరుకుతుంది. భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది. రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు, కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించండి, పెళ్లికొచ్చి అక్షంతలు వేసేవాడు ముఖ్యమా, నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా? తలంబరాలు పోసేవాడే ముఖ్యం, నేను ఒప్పుతాను. కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టం వచ్చాను? ఏం చూసి వాడు ప్రేమించిన చివరిసారిగా అడుగుతున్నా, నేను నీకు కావాలా అద్దా? శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మన సాయం పొందిన వారే మనకు శత్రువులు అవుతారు.